Daily. Taste the Daily. రాష్ట్రాభివృద్ధిపై తెలంగాణకు కేంద్ర నిధులపై తాను ఏం చేసింది ప్రజలకు తెలుసు అని కిషన్ రెడ్డి అంటే గుజరాత్కు గులాంగిరి తప్ప కిషన్ రెడ్డి రాష్ట్రానికి తెచ్చిందేమీ లేదని విమర్శించారు సీఎం రేవంత్. పీఎంఓ నుంచే తెలంగాణకు వచ్చే పెట్టుబడులు తరలించే కుట్ర జరుగుతుంటే కిషన్ రెడ్డి అడ్డుకోవట్లేదని ఆరోపించారు. ఇద్దరి మధ్య డైలాగ్ వారిని చూద్దాం. నాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకారం అందించే విషయంలో రేవంత్ రెడ్డి కేటీఆర్ కేసీఆర్ సర్టిఫికెట్ మాకు అవసరం లేదు. ముఖ్యమంత్రికి చీము నెత్తురు ఉంటే ఇచ్చిన మాట మీద చేస్తున్నటువంటి ఆరోపణల మీద ఏదైనా 1% అయినా మీకు విశ్వాసం ఉంటే ఏ విషయంలో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటో కిషన్ రెడ్డి ఏ రకంగా ఎవరికి సహాయం చేస్తుండో దమ్ము ధైర్యం ఉంటే చూపించాల్సిందిగా సవాల్ చేస్తా ఉన్నాను. బీజేపీ పాలిత రాష్ట్రాలలో అభివృద్ధి జరగాలి, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలి. ఎందుకంటే ఇక్కడి పెట్టుబడులు గుజరాత్కు తరలిపోవాలి. ఇదే కిషన్ రెడ్డి గారి ప్రణాళిక. గుజరాత్కు గులాంగిరి ఎందుకు చేస్తున్నాడు కిషన్ రెడ్డి గారు? ఇక్కడికి వచ్చిన సెమీ కండక్టర్, ఇక్కడికి వచ్చిన పెట్టుబడులను బెదిరించి ప్రధానమంత్రి కార్యాలయం నుంచే బెదిరించి గుజరాత్కు తరలించకపోతుంటే ఒక్క మాట కూడా కిషన్ రెడ్డి గారు మాట్లాడతలేరు. ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచే ఒత్తిడి జరుగుతుంటే కేంద్ర మంత్రిగా నోరెత్తని పల్లెత్తు మాట మాట్లాడని కిషన్ రెడ్డి గారు ఒంటికాల మీద నా మీద లేస్తున్నాడు. నా మీద లేస్తే ఏమొస్తుంది? ఏందొస్తుంది? శాతనైతే మోడీ మీద ఎగురు, ఎవరకపోతే కాళ్ళన్న పట్టుకో. సార్ నువ్వు దయదచ్చి కొంచెం వదులు, మాకు కనీసం నువ్వు మొత్తం పిండుకున్నప్పుడు సుక్క కింద ఏదన్నా పడితే మేము పట్టుకుంటాం, ఆ సుక్క డ్రాప్ అన్న మొత్తం నువ్వే పిండుకో. ఏదైనా ఒక సుక్కని ఏళ్ళ సందులకి వెళ్ళి జారినప్పుడన్నా మేము దోషిట్లో పట్టుకున్నాం, అడుక్కో మోడీని.